పొటాటో కర్రీని ఇలా చేసుకుంటే పూరి, చపాతీ, రైసుల్లోనికి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మసాలా వేసి పొటాటో కర్రీని చేసుకుంటే రుచి చాలా బావుంటుందండి. హాయ్ అండి. వెల్కమ్ టు జేఎస్ డైరీస్. సింపుల్‌గా, ఈజీగా చేసుకునే పొటాటో కర్రీని ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా ఒక బౌల్‌తో నీళ్ళు తీసుకొని హాఫ్ స్పూన్ ఉప్పు వేసి కరిగించుకోవాలి. హాఫ్ కేజీ బంగాళదుంపలను నీట్‌గా పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు కలిపిన నీటిలో వేసి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. బంగాళదుంప ముక్కలను 15 నిమిషాల పాటు ఇలా ఉప్పు నీటిలో ఉంచడం వల్ల కర్రీలోన ఎంత సాఫ్ట్‌గా కుక్ అయినా సరే ముక్క విడిపోకుండా అలాగే ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 2 రెబ్బల కరివేపాకు, ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసి లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు లైట్‌గా ఫ్రై అయ్యాక కట్ చేసి ఉప్పు నీటిలో వేసి పొటాటో ముక్కలను ఉంచుకున్నాం కదండీ! ఆ ముక్కల్ని ఈ టైంలో యాడ్ చేసుకొని మొత్తం తాలింపుతో పాటు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని హాఫ్ స్పూన్ పసుపు, టేస్ట్‌కి సరిపడా ఉప్పు వేసి పసుపు, ఉప్పు పొటాటో ముక్కలకు పట్టేలా కలుపుకొని మూత పెట్టి పొటాటో ముక్కలు సాఫ్ట్‌గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. బంగాళాదుంప ముక్కలు మెత్తబడే వరకు మసాలాని తయారు చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్ వేడయ్యాక 1 స్పూన్ ధనియాలు, 5 ఎండుమిరపకాయలు, 1 రెబ్బ కరివేపాకు వేసి కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని హాఫ్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసి ఇంకో నిమిషం పాటు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకొని స్టవ్ నుంచి తీసి ఒక ప్లేట్‌లో వేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లార్చుకున్న మసాలాలు జార్‌లో వేసి 5 వెల్లుల్లి రెబ్బలు, ఒక పెద్ద టమాటో ముక్కలుగా కట్ చేసి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయికి మూత తీసి బంగాళదుంప ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. స్పూన్‌తో ఇలా ముక్కను ప్రెస్ చేస్తే మెత్తగా కుక్ అయి ఉండాలి. ఈ టైంలో గ్రైండ్ చేసుకున్న మసాలాని యాడ్ చేసుకొని మొత్తం బంగాళదుంప ముక్కలతో పాటు మసాలాను కలుపుకొని మూత పెట్టి లో మీడియం ఫ్లేమ్‌లో 2 నిమిషాల పాటు మగ్గించుకొని 2 నిమిషాల తర్వాత మూత తీసి ఇంకోసారి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని గ్రేవీకి సరిపడా వాటర్‌ని యాడ్ చేసుకోవాలండి. నేను ఒక కప్పు వాటర్‌ని యాడ్ చేశాను. మిక్స్ చేశాక కొంచెం నాకు థిక్‌గా అనిపించింది. ఇంకో హాఫ్ కప్పు వాటర్‌ని యాడ్ చేసుకున్నానండి. మన గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. ఈ టైంలో టేస్ట్ చూసుకొని ఉప్పు, కారాలను యాడ్ చేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 3 నిమిషాలు ఉడికేటప్పటికి కర్రీ కొంచెం దగ్గరగా అవుతుంది. గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. కొంచెం చల్లగా అయ్యాక థిక్‌గా అయిపోతుంది. కాబట్టి ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే పొటాటో కర్రీ రెడీ. ఈ ఆలూ కర్రీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.